మీనరాశివారు మీ జీవితంలో ఒక్కసారిగా అదృష్టం తలుపు తట్టబోతోందా? మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వివరం అర్థమవుతుంది. మీనరాశి వారికి త్వరలో అదృష్టం కలిసి రాబోతోందా? ముఖ్యంగా లాటరీ, ఆకస్మిక ధనలాభం లేదా ఊహించని ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉందా? అసలు ఈ అదృష్టం ఏ సమయంలో కనిపిస్తుంది? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మీకు తెలియని కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయా అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఈ వీడియోలో మీనరాశి వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, ఆకస్మిక ధనలాభానికి సంబంధించిన జ్యోతిష సూచనలు, అలాగే అదృష్టం కలిసి వచ్చే అవకాశాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారైతే చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీకు చాలా ఆసక్తికరంగా ఉండవచ్చు. మీ రాశి మీనరాశి అయితే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీనరాశి వారికి షేర్ చేయండి. ఆకస్మిక ధనలాభం మీనరాశి వారి జీవితంలో కొత్త మలుపు తీసుకురాబోతోందా? మీనరాశి వారికి రాబోయే కాలంలో ఆర్థికంగా కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా చెప్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి రావడం, ఆగిపోయిన చెల్లింపులు అందడం, అనుకోని ఆర్థిక ప్రయోజనం కలగడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. కొంతమందికి తమ శ్రమకు తగ్గిన ఫలితం ఆలస్యంగా లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ లాటరీ అనే మాటను కేవలం లాటరీ టికెట్కి మాత్రమే పరిమితం చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారిగా వచ్చే ఆర్థిక ప్రయోజనం, ఊహించని అవకాశం, పెట్టుబడి ద్వారా లాభం, బకాయి డబ్బు రావడం లేదా కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావడం కూడా అదృష్టంగా భావించవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారు తమకు వచ్చే చిన్న అవకాశాలు కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలి. కొన్నిసార్లు మనం పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తూ మన ముందే ఉన్న చిన్న అవకాశాన్ని గుర్తించకుండా వదిలేస్తాం. అందుకే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. మీకు ఎప్పటి నుంచో ఒక పని జరగాలని ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయంలో కదలిక కనిపించే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు వాస్తవ పరిస్థితులను పరిశీలించడం, నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. అదృష్టం కలిసి వస్తే డబ్బుతో పాటు అవకాశాలు కూడా పెరుగుతాయా? ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి అదృష్టం అనేది కేవలం డబ్బు రూపంలోనే కాకుండా కొత్త అవకాశాల రూపంలో కూడా రావచ్చు. ఉద్యోగంలో మంచి అవకాశం, వ్యాపారంలో కొత్త పరిచయం, అదనపు ఆదాయానికి మార్గాలు లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావడం, వ్యాపారంలో కొత్త పరిచయం వంటి పరిణామాలు కూడా జీవితంలో మార్పుకి కారణం కావచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అదృష్టం వస్తుందని నమ్మి పూర్తిగా అదృష్టం పైనే ఆధారపడడం మంచిది కాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే విధంగా మన ప్రయత్నం కూడా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో అత్యాశకు వెళ్లకుండా తెలియని పెట్టుబడులు లేదా త్వరగా డబ్బు రెట్టింపవుతుందని చెప్పే పథకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారిలో కొందరికి గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించే పరిస్థితి రావచ్చు. మీరు చాలా కాలంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మరింత పట్టుదలతో ముందుకు సాగడం ఉపయోగకరంగా మీకు కనిపిస్తుంది. అందుకే లాటరీ తగలబోతుంది అనే మాటను ఒక మంచి సంకేతంగా తీసుకుని మీ జీవితంలో వచ్చే అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే తెలివి, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, కష్టపడే పట్టుదల మీ దగ్గర ఉంటే అదే నిజమైన అదృష్టంగా మారుతుంది. మీనరాశి వారు మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే కామెంట్లో నా అదృష్టం మారాలి అని టైప్ చేయండి. ఈ వీడియోను మీనరాశికి చెందిన మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీనరాశివారు గత కొంతకాలంగా మీకు డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే ఇకపై పరిస్థితులు మారబోతున్నాయేమో. ముఖ్యంగా మీ జీవితంలో ఊహించని విధంగా ఒక ఆర్థిక అవకాశం తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశం ఏ రూపంలో వస్తుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీనరాశి వారికి ఆర్థికంగా మార్పులు రావడానికి కారణం పరిస్థితులు అనేక రకాలుగా ఉండవచ్చు. మనం లాటరీ లేదా ఆకస్మిక ధనలాభం గురించి మాట్లాడుతున్నప్పుడు అది తప్పనిసరిగా ఒక లాటరీ టికెట్ ద్వారా డబ్బు రావడమే అని భావించవలసిన అవసరం లేదు.
చాలా కాలంగా రావలసిన డబ్బు చేతికి రావడం, ఊహించని ఆదాయం రావడం, కొత్త ఉద్యోగ అవకాశం లభించడం, వ్యాపారంలో మంచి లాభం రావడం లేదా అదనపు ఆదాయ మార్గం కనిపించడం కూడా ఒక రకమైన అదృష్టమే. మీకు కూడా ఇటీవల అనుకోని డబ్బు వచ్చే అవకాశం కనిపించిందా? లేక చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా? కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీ అనుభవం మరొక మీనరాశి వ్యక్తికి కూడా ఉపయోగపడవచ్చు. ఈ సమయంలో మీనరాశి వారు ముఖ్యంగా తమ చుట్టూ ఏర్పడే అవకాశాలను గమనించాలి. కొన్నిసార్లు మనం అదృష్టం అంటే పెద్ద సంఘటన ఏదో జరగాలని ఎదురు చూస్తాం. కానీ నిజమైన అవకాశం చాలా చిన్న రూపంలో మన ముందుకు రావచ్చు. దాన్ని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమైన విషయం. అదే సమయంలో త్వరగా డబ్బు వస్తుంది అని చెప్పి ప్రతి విషయాన్ని నమ్మడం మాత్రం మంచిది కాదు. అత్యాశకు వెళ్లకుండా డబ్బు పెట్టుబడుల విషయంలో పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. మీనరాశివారు మీకు కూడా త్వరలో డబ్బు విషయంలో మంచి వార్త రావాలని కోరుకుంటే కామెంట్లో అదృష్టం నా వైపు అని టైప్ చేయండి. లాటరీ కంటే పెద్ద అదృష్టం మీకోసం ఎదురు చూస్తోందా? అసలు ట్విస్ట్ ఇదే. అదేంటో తెలుసుకుందాం. ఒక లాటరీ టికెట్ మీ జీవితాన్ని మార్చేస్తుందని ఎదురు చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. మీ అసలైన అదృష్టం లాటరీ కాకుండా మరో రూపంలో మీ ముందుకు వస్తే మీనరాశి వారికి వచ్చే అవకాశాల్లో ఇదే అసలు ట్విస్ట్ కావచ్చు. మీనరాశి వారికి అదృష్టం అనేది కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే ఒక అవకాశంగా కూడా రావచ్చు. ఉదాహరణకి మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం రావడం, మీ వ్యాపారానికి మంచి అవకాశం లభించడం, కొత్త వ్యక్తి పరిచయం ద్వారా ప్రయోజనం కలగడం లేదా మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనికి మార్గం సుగమం అవ్వడం, ఇటువంటివన్నీ కూడా జీవితంలో పెద్ద మార్పుకి కారణమవుతాయి. మీ జీవితంలో ఒక్క అవకాశం వస్తే చాలు, మీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఆ అవకాశాన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉండండి. మీనరాశివారు తమ జీవితంలో ఆలోచనలో స్పష్టత పెంచుకొని వచ్చిన అవకాశాలను తొందరపడి తిరస్కరించకుండా పరిశీలించడం మంచిది. ముఖ్యంగా గతంలో విఫలమైన ఒక ప్రయత్నం కారణంగా భవిష్యత్తులో వచ్చే అవకాశాలను కూడా వదులుకోకండి. ఒక్కసారి ఓడిపోవడం అంటే ఎప్పటికీ ఓడిపోయినట్లు కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యాన్ని విశ్వాసంగా తీసుకోవచ్చు, కానీ ఆర్థిక నిర్ణయాలు మాత్రం వాస్తవ సమాచారం ఆధారంగా తీసుకోవాలి. లాటరీ కొనడం లేదా పెట్టుబడి పెట్టడం ద్వారా ఖచ్చితంగా డబ్బు వస్తుందని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. అయితే మీ అదృష్టం ఏ రూపంలో రావాలని మీరు కోరుకుంటున్నారు? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా సొంత ఇల్లు? కామెంట్లో ఒక్క మాటలో చెప్పండి. మరి మీనరాశి వారికి నిజంగా ఏ సమయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందో, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. చివరిలో చెప్పే విషయం మీకు చాలా ముఖ్యమైనది కావచ్చు. మీనరాశి వారు ఈ ఒక్క సంకేతం కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉన్నట్లే. మీ జీవితంలో ఇటీవల ఒకే విషయం పదే పదే జరుగుతోందా? ఎప్పటి నుంచో ఆగిపోయిన పని మళ్ళీ కదులుతోందా? లేక అనుకోని వ్యక్తి నుంచి మంచి సమాచారం అందిందా? అయితే దీన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. మీ జీవితంలో కొత్త మార్పుకి ఇది ఒక సంకేతంగా కావచ్చు. మీనరాశి వారికి రాబోయే రోజుల్లో గతంలో కంటే భిన్నమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పనుల్లో కదలిక రావడం, ఆగిపోయిన వ్యవహారాలు మళ్లీ ముందుకు సాగడం, కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కొంతమంది ఆర్థికంగా కూడా ఊరట లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం లాటరీ లేదా అదృష్టం అని చెప్పుకునేటప్పుడు అది కేవలం ఒక లాటరీ టికెట్ ద్వారా డబ్బు రావడం మాత్రమే కాదు. అనుకోని ఆదాయం, రావలసిన డబ్బు రావడం, కొత్త పని దొరకడం, వ్యాపారంలో మంచి అవకాశం రావడం వంటి వాటిని కూడా అదృష్టంగా చూడవచ్చు. మీకు కూడా ఇటీవల ఇలాంటి ఏదైనా సంకేతం కనిపించిందా? అయితే కామెంట్లో మీ అనుభవాన్ని చెప్పండి. మీ కామెంట్ చూసి మరొక మీనరాశి వ్యక్తి కూడా తన జీవితంలో జరుగుతున్న మార్పులను గుర్తించవచ్చు. అయితే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు ఆపకూడదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి మన ప్రయత్నం కూడా కొనసాగాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం మంచిది. డబ్బు మాత్రమే కాదు, మీనరాశి వారికి జీవితంలో మరో పెద్ద మార్పు రాబోతుందా? మీనరాశి వారు మీకు కావలసింది కేవలం డబ్బేనా? లేక డబ్బుతో పాటు ప్రశాంతత, మంచి ఉద్యోగం, కుటుంబంలో సంతోషం, గౌరవం కూడా కావాలా? అయితే మీకు రాబోయే అదృష్టం ఒకే రూపంలో కాకుండా అనేక రూపాల్లో ఉండవచ్చు. కొన్నిసార్లు మనం అదృష్టం అంటే బ్యాంకు ఖాతాలో డబ్బు పెరగడం అని మాత్రమే అనుకుంటాం. కానీ నిజమైన అదృష్టం అంటే మన జీవితంలో మంచి అవకాశాలు రావడం, సరైన వ్యక్తులు పరిచయం కావడం, మన కష్టానికి గుర్తింపు లభించడం, కుటుంబంలో సంతోషం పెరగడం కూడా కావచ్చు. మీనరాశి వారు చాలా కాలంగా ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్నట్లయితే
చేస్తున్నట్లయితే ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని మరింత బలంగా కొనసాగించవలసిన సమయం కావచ్చు. గతంలో జరిగిన నిరాశలను గుర్తు చేసుకుంటూ వెనక్కి తగ్గకుండా కొత్త అవకాశాలను ధైర్యంగా పరిశీలించాలి. ఒక్క అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తే అది డబ్బు రూపంలో రావాలని కోరుకుంటున్నారా, లేక ఉద్యోగం లేదా వ్యాపారం రూపంలో రావాలని కోరుకుంటున్నారా? కామెంట్లో డబ్బు, ఉద్యోగం లేదా వ్యాపారం అని టైప్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం, అదృష్టం వస్తుందని నమ్మి లాటరీ లేదా ప్రమాదకరమైన పెట్టుబడుల్లో డబ్బు పెట్టడం మాత్రం మంచిది కాదు. జ్యోతిష సూచనలు విశ్వాసంగా తీసుకోండి. ఆర్థిక విషయాలు మాత్రం వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తీసుకోవాలి. కాబట్టి మీనరాశి వారు మీ జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం చివరిలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మీనరాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. లాటరీ టికెట్ కాదు, మీ అదృష్టాన్ని తెరిచి ఈ ఒక్క అవకాశం ఇదేనా? వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు, మీకు అదృష్టం రావడం అంటే తప్పనిసరిగా లాటరీలో భారీ మొత్తం గెలవడమే అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మీ జీవితాన్ని మార్చే అవకాశం డబ్బుల రూపంలో కాకుండా ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక చిన్న నిర్ణయం రూపంలో మీ ముందుకు రావచ్చు. మన జీవితంలో కొన్ని అవకాశాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్న విలువను మాత్రం మనం వెంటనే గుర్తించలేము. మీనరాశి వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి మీకు ఒక సమాచారం చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పని ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు, లేదా ఎప్పుడో చేసిన ఒక ప్రయత్నానికి ఇప్పుడు స్పందన రావచ్చు. ఇక్కడ అసలు ప్రశ్న, మీ ముందుకు వచ్చే ఆ అవకాశాన్ని మీరు గుర్తుపడతారా? ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు అది నేనే అదృష్టం అని చెప్పి మనకి రాదు. కొన్నిసార్లు అది ఒక చిన్న అవకాశం రూపంలో వస్తుంది. దాన్ని పట్టుకున్న వ్యక్తికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మీనరాశి వారు రాబోయే కాలంలో మీకు వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని, ప్రతి కొత్త ఆలోచనను, ప్రతి అవకాశాన్ని ఒక్కసారి పరిశీలించి చూడండి. అయితే డబ్బు, పెట్టుబడులు లేదా లాటరీ విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవితాన్ని మార్చిన ఒక చిన్న అవకాశం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఉంటే కామెంట్లో చెప్పండి. మీ కథ మరొకరికి స్ఫూర్తి కావచ్చు. మీరు కోల్పోయిన అదృష్టమే తిరిగి మీ దగ్గరకు వస్తుందా? తెలుసుకుందాం. మీనరాశివారు, ఒకప్పుడు మీ చేతుల మీదుగా జారిపోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తే మీరు ఈసారి దాన్ని పట్టుకుంటారా, లేక ఇది కూడా గతంలాగే అయిపోతుంది అని వదిలేస్తారా? ఇది చాలామంది ఆలోచించవలసిన విషయం. మన జీవితంలో కొన్ని అవకాశాలు సరైన సమయంలో రాకపోవచ్చు. మనకు సామర్థ్యం ఉన్నా పరిస్థితులు సహకరించకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, సరైన వ్యక్తుల పరిచయం లేకపోవచ్చు, కుటుంబ బాధ్యతలు అడ్డంకిగా ఉండవచ్చు. కానీ కాలం మారినప్పుడు అదే అవకాశం మరో రూపంలో తిరిగి రావచ్చు. మీనరాశి వారికి ఇది ఒక ముఖ్యమైన ఆలోచన తీసుకోవచ్చు. గతంలో విఫలమైన ఒక ప్రయత్నం ఉందా? ఎప్పుడో ప్రారంభించి మధ్యలో ఆపేసిన పని ఉందా? ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటూ వాయిదా వేస్తున్న లక్ష్యం ఏదైనా ఉందా? అయితే ఒక్కసారిగా వెనక్కి చూసుకోండి. మీరు కోల్పోయింది నిజంగా ముగిసిపోయిందా, లేక మరో రూపంలో తిరిగి రావడానికి ఎదురు చూస్తోందా? కొన్నిసార్లు మనం అదృష్టం కోసం బయట వెతుకుతాం, కానీ మన దగ్గరే ఉన్న పాత పరిచయం, పాత నైపుణ్యం, పాత ఆలోచన లేదా పూర్తి చేయని పని మనకు కొత్త అవకాశానికి కారణం కావచ్చు. అందుకే మీనరాశి వారు రాబోయే రోజుల్లో కొత్తది మాత్రమే కావాలి అని కాకుండా మీ గతంలో వదిలేసిన విషయాలను కూడా ఒక్కసారి పరిశీలించి చూడండి. అక్కడే మీకు తెలియని ఒక అవకాశం దాగి ఉండవచ్చు. మీరు గతంలో వదిలేసిన ఏదైనా పని లేదా అవకాశం మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అని కోరుకుంటున్నారా? కామెంట్లో మళ్ళీ అవకాశం రావాలని టైప్ చేయండి. మరి ఈసారి మీ అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మనం ఊహించిన చోటు నుంచి కాకుండా మనం అసలు ఊహించని చోటే ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీనరాశివారు, మీ కష్టాలు మిమ్మల్ని ఓడించడానికి కాదు, మార్చడానికి వచ్చాయి. మీరు పడిన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మీరు నవ్వుతూ ఉన్నప్పుడు కూడా లోపల ఎంత బాధను దాచుకున్నారో మీకు మాత్రమే తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీనరాశివారు మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీనరాశి వారి జీవితంలో ఎన్నో విషయాలను తమలో తామే దాచుకునే స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష విశ్వాసాలు చెప్తున్నాయి. బాధ వచ్చినా అందరితో చెప్పుకోరు. ఎవరో ఒక మాట అన్న వెంటనే స్పందించకుండా మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి దూరం అవుతుంది. మీరు జీవితంలో ఎంత కష్టపడినా ప్రతి ఒక్కరూ మీ కష్టాన్ని గుర్తించరు. మీరు చేసిన సహాయాన్ని కొందరు మర్చిపోవచ్చు. మీరు మంచిగా మాట్లాడినా దాన్ని బలహీనతగా భావించే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి మీరు కూడా అలాగే మారాలా, లేక మీ విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలా?
మీనరాశివారు రెండో దారినే ఎంచుకోండి. మంచితనాన్ని వదులుకోవలసిన అవసరం లేదు. కానీ ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో మాత్రం హద్దులు పెట్టుకోవాలి. మాటల్లో గౌరవం, మనసులో హద్దులు, ఇదే మీకు అసలైన బలం. ఎవరితోనైనా మంచిగా మాట్లాడడం మంచితనమే, కానీ అందరినీ మనసులోకి ఆహ్వానించడం మాత్రం అవసరం లేదు. జీవితంలో ప్రతి ఒక్కరితో మన సమస్యలను, మన ఆర్థిక పరిస్థితులను, మన భవిష్యత్తు ప్రణాళికను పంచుకోవలసిన అవసరం లేదు. కొంతమంది మీ మాటలను అర్థం చేసుకుంటారు, మరికొంతమంది అదే మాటలను మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. అందుకే మీనరాశి వారు మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయాన్ని పాటించండి. మాట్లాడే ముందు ఆ మాట అవసరమా, ఆ వ్యక్తితో చెప్పడం అవసరమా, చెప్పిన తర్వాత నాకు నష్టం జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వెంటనే అదే స్థాయిలో సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో మౌనం కూడా చాలా బలమైన సమాధానం ఇస్తుంది. మీ విలువను నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరితో వాదించవలసిన అవసరం కూడా లేదు. అలాగే మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. కష్టాల్లో మీ పక్కన నిలిచిన ఒక వ్యక్తి విలువను సంతోషం సమయంలో మీ చుట్టూ చేరిన 10 మంది కంటే ఎక్కువగా గుర్తించండి. మీ కష్టకాలంలో మీకు అండగా నిలిచిన ఒక వ్యక్తి ఇప్పటికీ మీ జీవితంలో ఉన్నారా? ఉంటే వారి పేరును కామెంట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఉన్నారు అని కామెంట్ చేయండి. ఇక నుంచి మీ జీవితంలో ఒక మార్పు తీసుకురండి. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం ఆపండి. మీకు గౌరవం ఇచ్చేవారిని గౌరవించండి. మీకు విలువ ఇవ్వని వారి వెంట పరిగెత్తకండి. మీ గత కష్టాలను బాధగా కాకుండా అనుభవంగా తీసుకోండి. మీరు పడిన కష్టాలు మీ బలహీనతకు గుర్తు కాదు, మీరు ఎంత బలంగా మారారో చెప్పే సాక్ష్యం. ఈ మాట మీ మనసుకు తాకితే కామెంట్లో ఇక నేను మారాలి అని రాయండి. ఈ సందేశం అవసరమైన ఒక మీనరాశి వ్యక్తికి తప్పకుండా షేర్ చేయండి. మీనరాశి వారు చేయవలసిన దేవతారాధన. మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే ఆధ్యాత్మిక మార్గం గురించి తెలుసుకుందాం. మీనరాశి వారు దేవుడిని పూజించడం అంటే కేవలం గుడికి వెళ్ళడం, దీపం వెలిగించడం మాత్రమే కాదు. మన చేతులతో చేసే ఒక చిన్న మంచి పని కూడా ఒక గొప్ప ప్రార్థనగా మారుతుంది. మీకు సాధ్యమైనంత వరకు ఒక జీవికి అన్నం పెట్టడం, ఒక బాధలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడం, ఇవన్నీ మనసుకు ఎంతో తృప్తినిస్తాయి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం శనివారం రోజున భక్తితో శనిదేవుణ్ణి ప్రార్థించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వంటి ఆచారాలను కొందరు పాటిస్తారు. అలాగే మీ కుటుంబ సాంప్రదాయం మీకు నమ్మకం ఉన్న విధంగా ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించవచ్చు. పూజలో ముఖ్యమైనది కేవలం ఖర్చు కాదు, భక్తి, వినయం, మంచి ఆలోచన. దేవుడు ముందు కొన్ని విషయాలు ప్రశాంతంగా కూర్చుని, నా వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు, నా చేతుల మీదుగా ఎవరికైనా మేలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం చాలా మంచి ఆధ్యాత్మిక సాధనగా చెప్పబడుతుంది. మూగ జీవాలకు ఆహారం, సామాజిక సేవ మీ చేతుల్లోనే ఒక మంచి మార్పు అని చెప్పబడుతోంది. మీరు ఒక రోజులో తినే భోజనంలో కొంచెం భాగాన్ని ఒక ఆకలితో ఉన్న జీవికి ఇస్తే ఆ మూగజీవి మీకు తిరిగి ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ మీరు చేసిన ఆ పని మీ మనసుకి మాత్రం ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది. మీనరాశి వారు తమకు సాధ్యమైనంతలో కుక్కలకు, పక్షులు వంటి మూగజీవాలకు నీరు లేదా ఆహారం అందించవచ్చు. బయట పక్షుల కోసం నీటి పాత్ర పెట్టడం కూడా చాలా చిన్నదైన ఉపయోగకరమైన సేవగా చెప్పబడుతుంది. అయితే ఆహారం పెట్టేటప్పుడు పరిసరాల శుభ్రతను కూడా కాపాడాలి. అలాగే వృద్ధులకు సహాయం చేయడం, అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం, అనాథాశ్రమాలు లేదా సేవా సంస్థలకు మీకు సాధ్యమైనంత సహాయం చేయడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. సేవ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. మీ దగ్గర డబ్బు లేకపోయినా ఒక మంచి మాట చెప్పవచ్చు, ఎవరికైనా దారి చూపవచ్చు, వృద్ధుడికి సహాయం చేయవచ్చు, ఆకలితో ఉన్న జీవికి నీరు పెట్టవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక మూగజీవికి ఆహారం పెట్టి దాని కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞతను గమనించారా? గమనించి ఉంటే కామెంట్లో పెట్టండి. మీనరాశివారు దేవుడిని ఎంతగా పూజిస్తున్నామన్నది కాదు, మన చుట్టూ ఉన్న జీవుల పట్ల ఎంత దయగా ఉంటున్నాము అన్నది కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. అందుకే ప్రతి వారం ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని అలవాటు చేసుకోండి. దేవుడి ముందు వెలిగించే దీపం మీ ఇంటిని వెలిగిస్తే మీరు చేసే ఒక మంచి పని మరొక జీవితంలో వెలుగును నింపుతుంది. మీకు ఈ విషయం నచ్చితే సేవే నిజమైన పూజ అని కామెంట్లో రాయండి. ఈ మంచి సందేశాన్ని మీనరాశి వారికి షేర్ చేయండి. మీనరాశి వారు మీ జీవితంలో అదృష్టం రావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ అదృష్టంతో పాటు మంచి మనసు, మంచి ఆలోచనలు, ఇతరుల పట్ల దయ కూడా ఉండాలి. మీరు చేసే ప్రతి మంచి పని ఎప్పుడో ఒకప్పుడు మీ జీవితంలో సంతోషంగా తిరిగి వస్తుందని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీకు నచ్చిన ఒక మంచి పని ఏదైనా ఈ రోజు నుంచే ఆచరించడానికి ప్రయత్నించండి. ఒక మూగజీవికి ఆహారం పెట్టండి.
ఒక పక్షికి నీళ్లు పెట్టండి. అవసరంలో ఉన్న వారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. మీనరాశివారు మీ అదృష్టం మారాలని కోరుకుంటే ముందుగా మీ చేతులతో ఒకరి జీవితంలో మంచి మార్పు తీసుకురండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మీనరాశి వారితో షేర్ చేసుకోండి. మరియు మీరు చేయబోయే మంచి పని ఏంటో కామెంట్లో ఒక్క మాటలో చెప్పండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. నమస్కారం.